హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కథా కాలక్షేపంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన కథాకావ్యం మళ్ళీ తెల్లారింది 4వ భాగం నా మాటల్లో. సుందరమ్మ గారి చిన్న కొడుకు చంద్రన్ కూడా వేరుకాపురం వెళ్ళి ఉంటానని చెప్తాడుగా తల్లితోటి. దాని తర్వాత కథ ఇలా ముందుకు సాగుతుంది. రేపు వెళ్తానని చెప్పాడా? లేదు, నాకు చెప్పటానికి మొహమాటపడి ఉంటాడు. మరి మీకెలా తెలిసింది? మొన్న త్రిపురయ్య కనిపించి చెప్పాడు. మీ వాడు ఏదో పూజ ఉంది రమ్మన్నాడు, వేరే ఇంటికి వెళ్తున్నాడటగా అని అన్నాడు. చూశారా చంద్రం కూడా ఎంత పనిచేశాడో. వీడు అందరిలాంటి వాడు కాదు అనుకున్నాను. ఒక్క బిడ్డైనా మనతో ఉంటాడని ఆశపడ్డాను. చివరకు వీడు కూడా. ఆ పైన గొంతులో నుంచి మాటలు తెగుతూ బయటపడ్డాయి. వాడు ఏం కాని పని చేశాడు? వాళ్లకు ఏవేవో ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనలకు మనం అడ్డంగా ఉంటామా? అది అనుకోవాల్సింది మనం కాదు. ఈ 3 నెలల్లో వాళ్ళకి ఏం ఇబ్బంది కలిగింది మన వల్ల? దేనికి అడ్డం వచ్చాము? కోడల్ని నేను ఎంత అపురూపంగా చూసుకున్నాను. ఆమె కంఠస్వరం బొంగురిపోయింది. కామేశ్వరరావుకు ఏమని సర్ది చెప్పాలో స్ఫురించలేదు. మౌనంగా ఉండిపోయాడు. పిల్లల్ని కని వాళ్ల చుట్టూ ఎన్నెన్నో ఆశల్ని అల్లుకుంటూ వాళ్ల ప్రపంచమే తమ ప్రపంచంగా, వాళ్ల సుఖ సంతోషాలే తమ సుఖ సంతోషాలుగా భావిస్తూ నానా కష్టాలు పడి వాళ్ళని ప్రయోజకులు చేసింది ఈనాడు చూడటానికేనా? ఆమె స్వరంలో కోపం, దుఃఖం ఒకదాన్నొకటి వరుసుకున్నాయి. కన్నపిల్లల్ని పెంచి ప్రయోజకులు చేయటం తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత తల్లిదండ్రుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాళ్ళకి బాధ్యతలు, బరువులు ఉండవా? తీవ్రంగా ఉంది ఆమె కంఠం. మేము మీకోసం ఎన్నో చేశాం కాబట్టి మీరు కూడా మా బాధ్యతను నెత్తికెత్తుకోండి అని తల్లిదండ్రులు పిల్లల్ని అడగాలా? అడగటం ఎందుకు? అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు గుర్తించాలి. అందరూ అలాగే చేస్తున్నారా? మా అన్నయ్య మా అమ్మను, నాన్నను ఎంత ప్రేమగా చూసేవాడో మీకు తెలియదా? కారణం మీ వదిన ఎలాంటి గొడవలు లేవదీయలేదు కనుక. మొదట్లో మా వదిన కొంత నసికింది, కానీ మా అన్నయ్య ఏం చెప్పాడో తెలియదు. ఆ తర్వాత కొంతకాలం సర్దుకుపోయింది. తర్వాత సొంత తల్లిదండ్రుల్లాగానే చూసింది. కోడళ్ళలో ఏమీ ఉండదు, అంతా కొడుకుల్లోనే ఉంటుంది. అందరూ ఒకేలాగే ఉండరు. ఇదిగో సుందరి, ఒక విషయం గుర్తుంచుకో. అడ్డాల్లో ఉన్నప్పటిలాగే బిడ్డలు గడ్డాలు వచ్చాక కూడా ఉండాలంటే కుదరదు. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ అభిరుచులు వాళ్ళవి. భ్రమలు పెంచుకోకు, ఎక్కువ ఆశలు పెంచుకోకు. వాళ్ళ తరపు నుంచి కూడా ఆలోచించు. ఇంకా మనం వాళ్ళ గురించి ఆలోచించాలా? వాళ్ళు మన గురించి ఆలోచించనక్కర్లేదా? ఇప్పుడు మన బిడ్డలు మాత్రం ఏం చేశారు? ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. మనల్ని చూడనన్నారా? ఇంకా నేను సంపాదిస్తున్నాను, చిన్నవాడు చదువుతున్నాడు, వాడు ఎక్కడో స్థిరపడతాడు. ఆ తర్వాత మనం ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరే ఉండొచ్చు. వాళ్ళు కాదంటారా? ఏమో, ఇప్పటి నుంచే ఆ ఆలోచనలు ఎందుకు చెప్పు. అది కాదు నా బాధ. నీ బాధ నాకు అర్థం కాదనుకుంటున్నావా పిచ్చిదానా? మన కష్టాలు తీరుతాయి. మనం చాలా అలసిపోయాం జీవితంలో. చివరి రోజుల్లో మనకు కావాల్సింది కాస్త విశ్రాంతి, కాస్త ఆదరణ. కోడళ్లతో, కొడుకులతో, మనవలు, మనవరాళ్ల మధ్య చివరి రోజులు సంతృప్తిగా బతకాలని కలలు కన్నాను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఒక్కో కొడుకు దగ్గరికి వెళ్ళు, నీకు ఇష్టమైన రోజులు హాయిగా కాలక్షేపం చేయి. అప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళ సుఖాలకు అడ్డంగా ఉన్నామా అనుకోరా? కామేశ్వరరావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అప్పుడే బయట నుంచి వచ్చిన రమేష్ తల్లి కన్నీళ్లు తుడుచుకోవటం చూసి అడిగాడు. అబ్బే, ఏడవటం లేదు, కంట్లో నలకపడితేనూ. సుందరమ్మ గాబరా పడింది. 2 కళ్ళల్లో ఒకేసారి పడ్డాయా? అవునరా, నేను ఇంకా పసివాణ్ణి కాదమ్మా. పద, భోజనం వడ్డిస్తాను. మీ నాన్న కూడా ఇంకా తినలేదు. ఇద్దరూ రండి, వడ్డిస్తాను. నాన్న, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? భార్యాభర్తలు ముఖముఖాలు చూసుకున్నారు. అన్నయ్య వేరుకాపురం పెడుతున్నాడనేగా నీ బాధ? సుందరమ్మ కొడుకు ముఖంలోకి అదోలా చూసింది. కామేశ్వరరావు కుతూహలంగా చూశాడు. దీనికి మీరింత బాధపడాల్సిందేముంది? ఏమీ లేదా? ఏమీ లేదట్రా? లేదమ్మా, అంత బాధపడవలసింది ఏమీ లేదు. ఒకే చోట ఒకే ఇంట్లో ఉండటం కంటే దూరంగా ఉంటేనే ప్రేమాభిమానాలు నిలుస్తాయి. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటుంది. పెద్దవాళ్ల దగ్గర ఉంటే వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉండదు. వాళ్ళ కాపరాన్ని వాళ్ళు తమ అభిరుచికి అనుకూలంగా మంచుకోవాలనే కోరిక ఉంటుంది. అదీ కాక తల్లి ముఖంలోకి చూసి టక్కున ఆగిపోయాడు. ఆమె ముఖం తెల్ల కాగితంలా కనిపించింది. కామేశ్వరరావు విస్మయంగా చూశాడు. వీడికి నిండా 18 ఏళ్ళు లేవు. ఎంత బాగా ఆలోచిస్తున్నాడు! ఎంత లౌకిక అనుభవం ఉన్నవాళ్లా మాట్లాడాడు. వీణ్ణి ఇంకా తను పసివాడనే అనుకుంటున్నాడు. ఒక్క నిమిషం ముందుగా తను ఈ విషయాన్ని ఇలా ఆలోచించాడా ఎప్పుడైనా? ఇప్పటి కాలం, ఈ పిల్లలు, ఈ చదువులు,
ఏం నాన్న అంతగా ఆలోచిస్తున్నారు? నేను తప్పుగా మాట్లాడానా? లేదురా రమేష్, చాలా బాగా ఆలోచించావు. నువ్వు చెప్పిందే కరెక్ట్. అవునరా కన్నా, చాలా బాగా ఆలోచించావు. మీ నాన్న కూడా నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకా చెప్పరా? నీ అన్నల కంటే నువ్వు ఇంకా ముందున్నావు ఆలోచనల్లో. అమ్మా, నా మీద కోపం వచ్చిందా? కోపమా? అబ్బే, నీ తెలివితేటలకు గర్విస్తున్నానురా కన్నా. నువ్వు ఆ అన్నలకు తమ్ముడివేగా నాయనా. ఇప్పటి నుంచి వేరే కాపురం పెట్టడం గురించి ఆలోచిస్తున్నావు కదూ. అమ్మా, వెళ్ళరా, వెళ్ళు, నువ్వు వెళ్ళు. నీ పెళ్ళాం కొంగు పట్టుకొని వెళ్ళిపోరా. నువ్వు ప్రయోజకుడు అయ్యాక ఇంకా నీకు మాతో పని ఏముంది నాయనా? వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, ఈ క్షణంలోనే వెళ్ళు. నేను ఏడుస్తున్నా అనుకుంటున్నావేమో, ఏడవను, సంతోషంగా సాగనంపుతాను. ఎప్పుడు వెళ్తావో చెప్పు. సుందరమ్మ హిస్టీరియా వచ్చినట్లు మాట్లాడుతుంది. రమేష్ భయపడిపోయాడు. సుందరి, ఏమిటా మాటలు? పసివాణ్ణి పట్టుకొని కామేశ్వరరావు మందలించాడు. వాడు పసివాడా? మీకు నాకు నీతులు చెప్తున్నవాడు. వాడు పసివాడా? మీకు నాకు నీతులు బోధిస్తున్నాడు. నీతులు? అమ్మా, చెప్పరా? ఎప్పుడు వెళ్తావో చెప్పు. నేనెక్కడికి వెళ్తానమ్మా? సుందరమ్మ కొడుకు ముఖంలోకి చురుగ్గా చూసింది. అవునరా, మర్చిపోయాను. నువ్వెక్కడికి వెళ్తావు? ఇప్పుడే. ఇంకా చదవాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, ఇవన్నీ కావాలిగా. సుందరి, నీకు పిచ్చెక్కిందా? చిన్నవాణ్ణి పట్టుకొని ఏమిటా మాటలు? అననివ్వండి నాన్నగారు, అమ్మ బాధను నేను అర్థం చేసుకోగలను. సుందరమ్మ తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. అమ్మ బాధను అర్థం చేసుకోగలవా? నిజంగా? ఎందుకమ్మా నీవంత బాధపడతావు? అన్నయ్యలందరూ వెళ్ళిపోయారనే కదా. నేను చిన్న కొడుకుని. నేనెక్కడికి వెళ్తానమ్మా మిమ్మల్ని వదిలి? ఎప్పటికీ మీరు నాతోనే ఉంటారమ్మా. తల్లి 2 చేతులు పట్టుకొని బాధగా అన్నాడు. బాబు, సుందరమ్మ కొడుకుని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. నిన్ను ఎన్ని మాటలు అన్నాన్రా కన్నా అని ఏడుస్తూనే అన్నది. ఊరుకో అమ్మా, అన్నయ్యలకు మాత్రం మీ మీద ప్రేమ ఉండదా? చంద్రమన్నయ్య చాలా మంచివాడమ్మా. మీరంటే అన్నయ్యకు చాలా ప్రేమ. అందుకే టీచర్గా ఈ ఊళ్ళో సెటిల్ అయ్యాడు. ఎందుకు? మీకు దగ్గరగా ఉండాలనే కదా. మిమ్మల్ని చూసుకోవాలనేగా వేరు కాపురం అంటావా? అన్నయ్య బాగా ఆలోచించే ఆ పని చేసుంటాడు. పెద్దన్నయ్యకు, రెండో అన్నయ్యకు మాత్రం మీరంటే ప్రేమ లేదా? ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని రమ్మన్నా వెళ్ళరని వాళ్ళకు తెలియదా? నాన్న ఉద్యోగం వదిలేసి వెళ్ళటం తెలీదా? పైగా నా చదువు భారం నాన్న మరొకరి మీద వెయ్యరని కూడా వాళ్ళకు తెలుసు. అంతే. చిన్నవాడైనా బాగా చెప్పాడు. ఆలోచించు అన్నాడు కామేశ్వరరావు భార్యకేసి జాలిగా చూస్తూ. అవును, నేనే అందరి గురించి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోనక్కర్లేదు. బిడ్డను 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడైన బిడ్డను చూసుకొని మురిసిపోతున్న సమయంలో వాడు ఆ అనుబంధాన్ని, ఆ తల్లి పేగును తెంచుకొని వెళ్ళిపోతే ఆ తల్లి ప్రాణం ఎంత వెలువెల్లాడిపోతుందో మీకు, మీ మగవాళ్ళకేం అర్థమవుతుంది? అమ్మా, నాన్నకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? సుందరమ్మ చివ్వున తలెత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎంతో అలసట, ఎంతో దిగులు. అవును బాబు, నేను ఏడుస్తాను, అరుస్తాను, సాధిస్తాను, గుండె బరువును దించుకుంటాను. మీ నాన్న మౌనంగా ఆ బరువును మోస్తున్నారు. పాపిష్టిదాన్ని. ఎంతసేపు నా గొడవే కానీ ఆయన గురించి ఆలోచించలేదు. సరే పద, భోజనం వడ్డించు. పదరా రమేష్ అన్నాడు కామేశ్వరరావు ప్రసంగం మారుస్తూ. సుందరమ్మ ఇద్దరికీ భోజనాలు వడ్డించి ఎదురుగా కూర్చుంది. అమ్మా, నువ్వు కూడా వడ్డించుకో. ముందు మీరు తినండి. నువ్వు కూడా తినాల్సిందే మారాన్ చేస్తున్నట్లుగా అన్నాడు. వడ్డించుకోరాదు, వాడంతగా అడుగుతూ ఉంటే, కామేశ్వరరావు అన్నాడు. సుందరమ్మ కొడుకును తనివి తీరా చూసుకుంది. ఆమెకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని జయించినట్లు సంతోషంగా, గర్వంగా ఉంది. వీడు అందరిలాంటివాడు కాడు. చివరి రోజుల్లో తమకంటూ మిగిలేవాడు వీడొక్కడే. ఆ సత్తిగాడు అందరికంటే దుర్మార్గుడు. వాడికి తల్లిదండ్రులు ఉన్నారని ధ్యాస కూడా లేదు. తప్పబుట్టాడు. బొత్తిగా ప్రేమంటే ఏమిటో తెలియదు. పెళ్లికి వచ్చి పట్టుమని 10 నిమిషాలైనా ఉండకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడా? ఆ మాటకొస్తే వాడొక్కటే మరీ కర్కోటకుడు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో పోలీసులు వెంటపట్టమేంటి? అలగాజనంతో చేరి దొంగతనాలు చేయటం లేదు కదా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? పళ్ళెం తెచ్చి తల్లి ముందు పెడుతూ అడిగాడు చిన్న కొడుకు. ఏం లేదురా. అన్నం పెట్టుకుని ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంది. ముద్ద నోటికి చేదుగా తగిలింది. సంక్రాంతి పండగకు కూతురు, అల్లుడు వచ్చారు. ఊళ్ళో ఉన్న చంద్రం, కమల కూడా పిల్లలతో వచ్చారు. చంద్రానికి 4 ఏళ్ల కొడుకు, 2 ఏళ్ల కూతురు. చంద్రం కొడుకు కుణాల్ నానమ్మ కొంగు పట్టుకొని వదలడు. తాతయ్య అన్న, నాయనమ్మన్న వాడికి చాలా ఇష్టం. వారంలో సగం రోజులు ఆ పిల్లవాడు నాయనమ్మ దగ్గరే ఉంటాడు. వీణ్ణి కాస్త ఆడించండి, నాతో వంటింట్లోకి వస్తున్నాడు అంటూ పిల్లవాణ్ణి కామేశ్వరరావుకు అప్పగించిన సుందరమ్మ. రారా తాత, అలా పోయి వద్దాం అంటూ కామేశ్వరరావు మనవణ్ణి తీసుకొని వీధి వాకిట్లోకి వెళ్ళాడు.
ఆయన మనవణ్ణి తాత అని పిలుస్తాడు సరదాగా. సుందరమ్మ పిండి వంటల పనిలో మునిగిపోయింది. కమల రోడ్డు దగ్గర కూర్చొని పిండి రుబ్బుతుంది. ఎండగా ఉండటం వల్ల చెమటలు పడుతున్నాయి. ముఖం మీద స్వేద బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వరండాలో సూర్యనారాయణ ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. ఎదురుగా కూర్చొని సునంద తమ్ముడు రమేష్తో కబుర్లు చెప్తోంది. అలా కూర్చోకపోతే వెళ్ళి మీ అమ్మకు సాయం చేయరాదు, మీ వదిన కూడా పనిచేస్తుంది అన్నాడు సూర్యనారాయణ భార్యతో. సునంద చిరుకోపంతో భర్తకేసి చూసింది. మూతి సున్నా చుట్టింది. జడ విసిరి భుజం మీదకి వేసుకుంది. చివ్వును లేచి చరచరా లోపలికి వెళ్ళిపోయింది. సునంద కమల దగ్గరికి వెళ్ళి, ఆ పిండి నేను రుబ్బుతానులే వదినా అంది. ఇది కాక మరొక వాయి రుబ్బాలి, ఆ తర్వాత పూర్ణాలకు రుబ్బాలి. పూర్ణాల పిండి నేను రుబ్బుతానులే అంటూ లేచి నిల్చుంది కమల. పిండి గిన్నె తీసుకొని లోపలికి వెళ్ళింది. మీరు వేరే పనుంటి చూసుకోండి అత్తయ్య, గారెలు నేను వేస్తాను అంది కమల. పిండి రుబ్బడం అయిపోయిందా? ఇంకా 2 వాయిలు రుబ్బాలి. సునంద రుబ్బుతోంది. అయ్యో అది రుబ్బుతుందా అంటూ చేతిలో ఉన్న అట్లకాడ కోడలకు అందించి వంటింట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది సుందరమ్మ. అలా వెళ్తున్న అత్తను నిరసనంగా చూసింది కమల. అయ్యో అదేమిటే తల్లి, రాక రాక పుట్టింటికి వచ్చావు, నీ చేత చాకరీ చేయించుకోవడం ఏమిటి? లేలే నేను రుబ్బుతాను. సుందరమ్మ రోడ్డు దగ్గరికి వచ్చి అన్నది లబలబల ఆడిపోతూ. పర్వాలేదమ్మా, నేను రుబ్బుతున్నానుగా, మంచి పనేలే, లే, చెమట్లకు ఆరిపోతున్నాయి, లే తల్లి అంటూ బలవంతం చేసింది. సునంద రోడ్డు దగ్గర నుంచి లేచి లోపలికి రాబోతూ మనవణ్ణి భుజాన వేసుకుని గడపలో నిల్చుని ఉన్న తండ్రిని చూసింది. నిద్రపోయాడా నాన్న, ఇలా ఇవ్వు అంటూ తండ్రి దగ్గర నుంచి కుండాలను తీసుకొని మంచం మీద పడుకోబెట్టింది సునంద. భోజనాలు అయ్యాయి, వెళ్ళొస్తామత్తయ్య అంది కమల. ఆ పక్కనే కొడుకును ఎత్తుకుని చంద్రం నిలబడ్డాడు. కూతురు కమల భుజం మీద నిద్రపోతుంది. అయ్యో అదేమిట్రా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, రాత్రికి భోజనాలయ్యాక వెళ్ళండి సుందరమ్మ నొచ్చుకుంటూ అన్నది. వెళ్ళాలి, ఇవాల్టి ఉంటారనుకున్నాను, ఇంత ఎండలో వెళ్ళకపోతేనే పిల్లల్ని వేసుకొని, చల్లబడ్డాక వెళ్ళొచ్చుగా. ఏరా చంద్రం, ఏం తొందర వచ్చిందిరా, రాత్రి భోజనాలు చేసి వెళ్ళకూడదు? పనుందమ్మా, వెళ్తాం అన్నాడు చంద్రం. సరే మీ ఇష్టం, నేను ఉండమంటే ఉంటారా ఏం? ఇప్పుడు మీరంతా ప్రయోజకులయ్యారు, పనుంటే వెళ్ళండి అంది సుందరమ్మ నిష్ఠూరంగా. వాళ్ళకి పని ఉంటుందంటే ఏమిటా నిష్ఠూరపు మాటలు? కామేశ్వరరావు విసుక్కున్నాడు. అమ్మాయిని బావగారిని రేపు మా ఇంటికి భోజనానికి పిలిచాం, నువ్వు నాన్నగారు కూడా రావాలి అన్నాడు చంద్రం తల్లిని చూస్తూ. వాళ్ళు వస్తారులే, మీ నాన్నగారికి స్కూల్ ఉందిగా, స్కూల్ నుంచి వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఏం నానా? అలాగే వస్తాలే అన్నాడు కామేశ్వరరావు. అమ్మాయి వాళ్ళతో నువ్వు వచ్చేయమ్మా. సుందరమ్మ మాట్లాడలేదు. ఏమ్మా మాట్లాడవు? వస్తుందిలే కామేశ్వరరావే బదులిచ్చాడు. చంద్రం భార్య పిల్లలతో వెళ్ళిపోతుంటే సుందరమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూశారా, సాయంకాలం దాకా ఆయన ఉండకుండా వెళ్ళిపోయాడు, పైగా పిల్లలిద్దరినీ తీసుకెళ్ళిపోయారు. ఏం ఎందుకుండాలి? సుందరమ్మ నోరు వెళ్ళబెట్టింది. భర్త ధోరణి అర్థం కాలేదు. అత్తవనిపించావుగా. సుందరమ్మ భర్త ముఖంలోకి అయోమయంగా చూసింది. నిజమే, కోడలు పరాయి పిల్ల కదా, ప్రేమ ఎలా ఉంటుంది? సుందరమ్మ వెరిచూపులు చూసింది. అర్థం కాలేదా? మీ ధోరణి నాకే అర్థం కాలేదు. కోడల్ని నేను పరాయి పిల్లలాగా చూస్తున్నానా? మీకు అలా అనటానికి నోరెలా వచ్చింది? వచ్చినప్పటి నుంచి కోడలు ఏదో ఒక పని చేస్తూనే ఉందిగా. ఇంటి కోడలు ఆ మాత్రం చేయించుకోవటం తగని పనా? దీన్నే అత్త మనస్తత్వం అంటారు. కోడలు కనుక చాకరీ చెయ్యాలి, కోడలి చేత పనులు చేయించుకోవటం అత్త హక్కు. మరి కూతురు, ఈ ఇంట్లో పుట్టి పెరిగిన కూతురు ఈ ఇంట్లో పని చేస్తే అరిగిపోతుందా? చేయాల్సిన అవసరం లేదా? మీరనేది ఏమిటో అర్థమయ్యేలా అనండి. కూతుర్ని ఒకలా కోడల్ని మరోలా చూడటాన్నే అత్త మనస్తత్వం అంటున్నాను. నేను కమలని ఒకలాగా సునందని ఒకలాగా చూస్తున్నానా? నాకు కోడలైనా కూతురైనా ఒకటే అని నువ్వనుకుంటున్నావు, కానీ చేతల్లో చూపించిందేమిటి? నేనేం చేశాను? కోడల్ని నేను ఏమీ అనలేదే. సుందరమ్మ ఆశ్చర్యంతో తలమునకలైపోతూ అన్నది. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది నువ్వు చేసిందేమిటో. ఏం చేశానో చెప్పరాదు? విసుగ్గా అంది సుందరమ్మ. కోడలు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంది, కానీ నీకు ఏమీ అనిపించలేదు. అవును, నేను చేస్తున్నాను, నాకు పనిలో సహాయం చేసింది, ఇందులో అనిపించడానికి ఏముంది? ఏ బరువు పనులు చేసిందని? అవును, బరువు పని చెయ్యలేదు, కానీ నీ కోడలు చేసిన తేలిక పని నీ కూతురు చేస్తే భరించలేకపోయావు. సునంద రోటి ముందు నుంచి లేచిందాకా విలవిలలాడిపోయావు. కూతురు ఏదో మోయలేని బరువు ఎత్తి మీద వేసుకున్నట్లు నీ ప్రవర్తన కమలకు ఎలా అనిపిస్తుందో ఆలోచించు. నీ వియ్యపురాలు అదే పని చేసిందనుకో, ఆలోచించు. అయ్యో అదా సంగతి. ఆడపిల్ల రాక పుట్టింటికి వచ్చింది,
4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. ఏ తల్లైనా తన బిడ్డ ఆ 4 రోజులే సుఖంగా కూర్చోవాలని కోరుకుంటుంది. అది కూడా తప్పేనా? సుందరమ్మ తన తప్పు చేయలేదన్నట్లు చెప్పేసింది. తప్పని నేను అనటం లేదు, కానీ కూతురు కోడలు ఇద్దరు ఉన్నప్పుడు కూతుర్ని ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా ఉండకూడదు. కొడుకు వేరే కాపురం పెట్టినందుకు చాలా బాధపడ్డావు. ఇలాంటివి వస్తాయనే భయంతోనే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడతారు. సుందరమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగింది. ఎలా సంజాయిషి ఇచ్చుకోవాలో ఆమెకు తెలియలేదు. తన మనసులో ఆ భావం లేదు. కోడళ్ళంటే కూడా తనకు ప్రేమే, కానీ తను మరి అలా ఎందుకు ప్రవర్తించింది? అలా ప్రవర్తించడంలో అసహజత్వం ఉందా ఏమో. అంతలో కూతురు అల్లుడు లోపలికి వచ్చారు. వాళ్ళ ముఖాలు గంభీరంగా ఉన్నాయి. ఏదో విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినట్లుగా అనిపిస్తుంది. వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఏదో విషయంలో ఇద్దరు ఘర్షణ పడ్డారని, తీర్పు కోసం తమ దగ్గరకు వచ్చారని వాళ్ళని చూడగానే కామేశ్వరరావుకు అర్థమైంది. మావయ్య గారు, ఒక విషయంలో మీ సలహా కావాలి, అడగనా అన్నట్లు సునంద ముఖంలోకి చూశాడు సూర్యం. సునంద మూతి తిప్పింది. సుందరమ్మ కూతుర్ని అల్లుణ్ణి మార్చి మార్చి చూసింది. చెప్పనా? భార్యను చూసి అడిగాడు సూర్యం. చెప్పండి, నాకేం భయమా, నేను చెప్పుకోగలను రోషంగా అంది సునంద. ఏంటి బాబు, ఏం జరిగింది? సుందరమ్మ ఆత్రంగా అడిగింది. చెప్పనా అన్నట్లు భార్య ముఖంలోకి చూశాడు సూర్యం. చెప్పుకోండి అన్నట్లు చూసింది సునంద. చెప్పు బాబు, ఏమిటి విషయం? కామేశ్వరరావు కూతుర్ని అల్లుణ్ణి మార్చి మార్చి చూస్తూ అడిగాడు. మా అమ్మకు నాన్నకు నాకంటే ఎవరు లేరని మీకు తెలుసు. వాళ్ళు నన్ను అపురూపంగా కంటికి పాపలా కాపాడుతూ పెంచారు కదా. మరి ఒక్క బిడ్డ కాదు, ఒక్క కన్ను కాదు అంటారు. ఒకే సంతానం ఉన్న తల్లిదండ్రులు ఆ బిడ్డను ఎలా పెంచుకుంటారో నేను ఊహించగలను బాబు అంది సుందరమ్మ. సునంద ముఖం విసుగ్గా పెట్టింది. నేను తప్ప వాళ్లకు వేరే ప్రపంచం లేదు. ఎన్నో కష్టాలు పడి నన్ను ఇంతవాణ్ణి చేశారు, ప్రయోజకుణ్ణి చేశారు. ఈ జన్మ, ఈ శరీరం వాళ్ళు ఇచ్చింది. ఈ వయసులో వాళ్ళు సుఖపెట్టడం నా బాధ్యత కాదంటారా మావయ్య? సూర్యం సునంద ముఖంలోకి చూశాడు. సునంద ఏమైనా అంటున్నదా? కామేశ్వరరావు కంఠం అదోలా మోగింది. ఏమే? సుందరమ్మ కూతుర్ని చూస్తూ అంది. అసలు సంగతి చెప్పండి, సునంద రోషంగా అంది. నువ్వే చెప్పు అన్నాడు సూర్యం. అసలు సంగతేమిటి? సునంద వాళ్ళు మీతో ఉండటానికి వీల్లేదంటున్నదా? కామేశ్వరరావు కంఠం తీవ్రంగా ఉంది. అది కాదు నాన్న, నేనేం వాళ్ళని వెళ్ళగొట్టమని అనలేదు. వాళ్ళు ప్రతి దానికి సణుగుతూ ఉంటారు. మా అత్తగారైతే మరీను. కొందరికి వయసుతో పాటు చాదస్తం అబ్బుతుంది. ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. మన క్షేమం కోరే ఇస్తూ ఉంటారు. వాళ్ళ సలహాలన్నీ మనం పాటించనక్కర్లేదు. వాళ్ళ సలహాలను మనం గౌరవిస్తున్నట్లుగా నటిస్తే చాలు. నా వల్ల కాదు. కామేశ్వరరావు కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటే ఆ మాటలు? తల్లి కసురుకుంది. లేకపోతే ఏమిటమ్మా? వాళ్ళ కొడుకు ఏదో కష్టపడిపోతున్నట్లుగా ఒకటే సనుగుడు. అందుకు కారణం వాళ్ళు నన్ను అమితంగా ప్రేమించడమే. తరాల అంతరాల మధ్య ఏర్పడే ఘర్షణ అది. చిన్నవాళ్ళు చేసే కొన్ని పనులు వాళ్ళకు నచ్చవు. అలాంటి వాళ్ల వల్ల వాళ్ళ సంతానం కష్టాల్లో ఇరుక్కుంటుందని భ్రమపడతారు. వాళ్ళ మంచి కోసమే చెబుతున్నామని భావిస్తారు. అందుకే కల్పించుకొని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు పాటించాలని కూడా లేదు. వాళ్లను, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లుగా వాళ్లకు అనిపిస్తే చాలు. అంతకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ సంతానం నుంచి కోరుకునేది ఏదీ ఉండదు. వాళ్ళ ఆలోచనల పరిధి ఆగిపోతుంది. చిన్నవాళ్ళు ఆలోచించగలవాళ్ళు. పెద్దవాళ్లను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి. సుందరమ్మ సునంద కేసు జాలిగా చూసింది. అంటే ఆ ముసలోళ్ళు తన బిడ్డను అంత బాధ పెడుతున్నారా? అల్లుడు మరీ అంతగా వాళ్లను వెనకేసుకొని రావటమేంటి? తన ఆలోచనకు తనే ఉలిక్కిపడింది. ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నది? తన కొడుకుల గురించి మరోలా ఆలోచిస్తుందేం? మా అమ్మ నాన్న నిన్నేం బాధలు పెడుతున్నారు? అనరాని మాటలు అంటున్నారా? వాళ్లను కాస్త అర్థం చేసుకోమంటున్నాను అంతేగా. నా వల్ల కాదు. సునంద! తండ్రి కేకకు బిక్క చచ్చిపోయింది సునంద. వాళ్ళ చాదస్తం చూస్తుంటే ఒక్కోసారి నాకు విసుగు పుడుతుంది మామయ్య. ఒక్కోసారి వాళ్లతో మాట్లాడటం కూడా మానేస్తాను. నేను 2 రోజులు పలకరించకపోతే వాళ్ళు దిగులు పడిపోతారు. వాళ్లను అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. సునంద నన్ను సాధిస్తుంది. అమ్మా నాన్నలంటే అంత ప్రేమ కారిపోయేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావని సాధిస్తుంది. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాను. సునంద మూతి ముడుచుకొని కూర్చొని ఉంటుంది. అమ్మ కూడా ఓ మూల అలాగే కూర్చుంటుంది. ఏమైందని సునందని అడిగితే మీ అమ్మనే అడుగు అంటుంది. అమ్మని అడిగితే ఏమీ లేదు బాబు, ఒంట్లో బాగాలేదు అంటుంది. చివరకు సునంద మీద విసుక్కుంటాను. పెద్దవాళ్లను అర్థం చేసుకోమంటాను. జీవితపు చివరి అంచు మీద తూలిపోవటానికి సిద్ధంగా నిల్చొని ఉన్న వాళ్లను ప్రేమతో చూడమంటాను. చివరి రోజుల్లో వాళ్లను ప్రశాంతంగా ఉంచడం మా బాధ్యత కాదంటారా? నెపమంతా నా మీదే వేయండి. సునంద ఏడుపు గొంతు అంది. సునంద, నువ్వు నా కూతురివి, మరోలా ఉంటావనుకున్నాను. నాన్న! అవునమ్మా, కాస్త ఆలోచించు.
చంద్రం ఊళ్ళో వేరే కాపురం పెట్టాడని ఎంతో బాధపడిపోయావు. మీ అమ్మ అయితే ఇక సరే మా గురించి నువ్వు ఆలోచించావు. మీ అన్నయ్యలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారని బోలెడంత బాధపడ్డావు. అందుకు కారణం వాళ్ళ భార్య లేదని కూడా అనుకుంటున్నావు. మరి నువ్వు చేస్తున్నదేమిటి? మాకు 6 సంతానం, ఒక్కరి కాకపోతే ఒక్కరైనా చివరి రోజు చూడకపోతారా అన్న ధైర్యం ఉంటుంది. కానీ మీ అత్తమామలకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? రేపు నీకు పిల్లలు పుడతారు. వాళ్లను అల్లారు ముద్దుగా నీ కలల పంటగా పెంచి పెద్ద చేస్తావు. వాళ్లను నీ కంటి వెలుగులాగా భావిస్తావు. వాళ్ళు పెరిగి పెద్దయి ప్రయోజకులవుతారు. పెళ్ళాలు వస్తారు. వృద్ధాప్యంలో ఉన్న నిన్ను ఈసడిస్తారు. నాన్న, ఏం ఎప్పుడు జరగబోయేదాన్ని ఊహించుకోవటానికే భయంగా ఉందా? వాళ్ళు ప్రతి దానికి సణుగుతూ ఉంటారు నాన్న. పెద్దవాళ్లకు కొన్ని చాదస్తాలు ఉంటాయన్నానుగా. సునంద గిరును తల తిప్పి భర్తను చూసింది. పెద్దవాళ్ళందరూ మరి అలా ఉండరేం? శకుంతల అత్తగారు మామగారు మరి అలా ఉండరేం? వాళ్ళ సంగతి వేరు. ఏమిటా వేరు? రాజా తండ్రి బిజినెస్ మ్యాగ్నెట్. అతడి పేరు మీద బోలెడంత ఆస్తి ఉంది. ఇంకా సంపాదిస్తున్నాడు. అతడికి బిడ్డల మీద ఆధారపడి బతకాలని కాంప్లెక్స్ లేదు. ఏదైనా విషయంలో కొడుక్కి తండ్రికి పడకపోయినా విసుక్కున్నా కొడుకు తనను చిన్న చూపు చూస్తున్నాడనే భావం కలగదు. ఇక్కడ మా నాన్న విషయం వేరు. మా నాన్నకు ఉన్న ఆస్తి నేనే నా మీద ఆధారపడి బతుకుతున్నాననే భావం ఆయనకు ఉంటుంది. అది సహజం. ఎన్నో కష్టాలు పడి చదివించాడు. నేను ప్రయోజకుడినైతే తమ కష్టాలు తీరతాయని కళ్ళకన్నాడు. తీరా నేను సంపాదించడం ప్రారంభించాక నా సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నానన్న భావం ఆయనలో చోటు చేసుకుంది. మనిషికి తాను మరొకరి మీద ఆధారపడి బతుకుతున్నాననే భావం కలిగిన క్షణంలోనే సగం చచ్చిపోతాడు. అందుకే నేను ఏ కొంచెం విసుక్కున్నా పూర్తిగా చచ్చిపోయినట్లుగా కుంగిపోతాడు. మనిషికి సెక్యూరిటీ కావాలి. అది లేదనుకున్నప్పుడే అన్ని బాధలు వస్తాయి. అదే మా నాన్నకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకో, నేను విసుక్కున్నా పట్టించుకోడు. అంతే, కొడుగ్గా నాకు హక్కు ఉందా అనుకుంటాడు. చాలా బాగా చెప్పావు సూర్య. కానీ ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందంటావా? కామేశ్వరరావు సూర్యం విఘ్నతకు విస్తుపోతూ అడిగాడు. ఉంటుందండి. ఎలా? ఏ మనిషికి మరో మనిషి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండకూడదు. ప్రతి వ్యక్తికి ఏ వయసుకు తగిన సెక్యూరిటీ, అదే భద్రత ఆ వయసుకు ఉండాలి. అప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. స్త్రీల విషయంలోనే చూడండి. వాళ్ళ కష్టాలకు ప్రధాన కారణాలు వారికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం, సోషల్ సెక్యూరిటీ లేకపోవటమే. ఈ సమస్యలకు పరిష్కారం ఈ వ్యవస్థలో లేదు. వ్యవస్థ మారాలి. బాగా చెప్పావు బాబు. వ్యవస్థ ఎప్పుడు మారుతుందో. కానీ ఈలోగా పెద్దవాళ్ల సమస్యలు, వృద్ధాప్యంలో వారికి కావాల్సింది ఏమిటి చెప్పండి. మీకు నేను చెప్పక్కర్లేదు. అయినా చెప్పు, వినాలని ఉంది అన్నాడు కామేశ్వరరావు అల్లుణ్ణి ప్రశంసాపూర్వకంగా చూస్తూ. వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లలు తమను నిర్లక్ష్యం చేయటం లేదని నమ్మకం ఉంటే చాలు. అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి పిల్లలు పెద్ద త్యాగాలేమీ చేయక్కర్లేదు. ప్రతిరోజు ఓ 10 నిమిషాలు వాళ్లతో కూర్చొని ఆప్యాయంగా మాట్లాడితే చాలు, పొంగిపోతారు. వాళ్లకు కొండంత బలం వచ్చినట్లుగా ఉంటుంది. నాన్న, అమ్మ, మేము సినిమాకి వెళుతున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సినిమాకు వెళ్ళండి. వాళ్లకు అందలం ఎక్కినట్లుగా అనిపిస్తుంది. ఏ పౌరాణిక పిక్చరో వస్తే వాళ్ళను కూడా తీసుకెళ్లి చూపించండి. అంత మాత్రం చేత తమ స్వేచ్ఛకు సినిమా హాల్లో ముసలాళ్ళు అడ్డం వస్తారనుకోవడం అంత సిల్లి మరొకటి ఉండదు. ఓ 10 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడినందుకే ఈర్ష్యతో మూతి ముడుచుకునే భార్యల్ని ఏమనాలి? ఆ భార్యలకు భయపడే భర్తల్ని ఏం చెయ్యాలి? కాసేపు తల్లి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పినంత మాత్రాన కొడుకుని అమ్మ కూచి అని ఈసడించుకునే పెళ్ళాన్ని మగవాడు ఎలా గౌరవిస్తాడు? నేను చెప్తున్నది మా అమ్మా నాన్న గురించే కాదు. ఏ అమ్మా నాన్న చరిత్ర తిరగేసినా ఈనాడు కనిపిస్తున్నది ఇదే. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? కామేశ్వరరావు ప్రశ్న. సునందను సంతోషపెట్టడానికి అమ్మను నాన్నను మా ఊరికి పంపిద్దామనుకుంటున్నాను. అక్కడ చిన్న ఇల్లు ఉంది. నెలకు ఇంత అని పంపిస్తే అక్కడే పడి ఉంటారు. పగలంతా ఆఫీసులో పనిచేసి ఇంటికొచ్చి వచ్చిన నేను టెన్షన్ భరించలేకుండా ఉన్నాను. అందుకే వాళ్ళని పంపించాలనుకుంటున్నాను అంటూ అత్తగారి ముఖంలోకి చూశాడు. సుందరమ్మ ముఖం వికసించింది. ఆ పని చేయి బాబు, అందరికీ మంచిది అన్నది. మామయ్య గారు, మీ అభిప్రాయం కూడా చెప్పండి. కామేశ్వరరావు అదోలా నవ్వాడు. 1000 శకునాలు చెప్పిన బల్లి చివరి కుడితొట్లో పడి చచ్చిందంట. అట్లా ఉంది నీ నిర్ణయం. అదేమిటండి అట్లా అంటారు? అబ్బాయి మంచి మాటే అన్నాడుగా. అవును, మన అబ్బాయిల కంటే కూడా ఒక అడుగు ముందుకే వేస్తానంటున్నాడు. మంచి పనే. ఇక మీదట నీ కొడుకులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నా ముందు మాత్రం చెప్పకు. సుందరమ్మ కణత మీద కంకర్రాయి దెబ్బ తగిలినట్లుగా బిత్తరపోయింది. నన్నేం చేయమంటారో చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? అంత పెద్ద లెక్చర్ దంచిన వాడివి తీసుకోవాల్సిన నిర్ణయము అదా? మరి నీ భార్యనే పుట్టింటికి పంపించేయి. నాన్న, సునంద పెద్దగా అరిచింది.
థ్యాంక్స్ అండి, మీరు ఏమంటారో తెలుసుకుందామని అలా అన్నాను. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ మా అమ్మ నాన్న నా దగ్గర నుంచి వెళ్ళరు. ఇంకేం నన్నే పంపించేయండి ఏడుస్తూ అన్నది. ఆ మాట నేను అనలేదు. అమ్మా సునంద, ఒకటి చెప్పు, మమ్మల్ని అన్నయ్యలందరూ వదిలేస్తే నువ్వు ఆదరిస్తావా? మాట మారుస్తూ అడిగాడు తండ్రి. తప్పకుండా నాన్న, నేను బతికి ఉండక మిమ్మల్ని గాలికి వదిలేస్తా అనుకున్నారా? వదిలేయక ఏం చేస్తావమ్మా? నా ఇంటికి తీసుకెళ్తాను. అది నీ ఇల్లు ఎలా అవుతుందమ్మా? అల్లుడు ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటారు నాన్న, ఎందుకు ఒప్పుకోరు? అది నా ఇల్లు కూడా. ఎందుకు ఒప్పుకోవాలి? వాళ్ళ అమ్మా నాన్న కొడుకు ఇంట్లో ఉండకూడదా? నువ్వు నీ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావా? నీ వాళ్లకు ఆ ఇంట్లో ఉండటానికి ఏం హక్కు ఉంది? సూర్యం ఇల్లది. సూర్యం ఇంత వాడలా అయ్యాడు? కామేశ్వరరావు కంఠం తీవ్రంగా పలికింది. సునంద బిక్కముఖం పెట్టింది. నేను వాళ్ళని పంపించమని అనలేదు నాన్న. ఆయన కూడా ఆ మాట నాతో ఎప్పుడూ అనలేదు. ఇప్పుడే వింటున్నాను. ఏదో చిన్నతనం బాబు, ఏమీ అనుకోకు. సుందరమ్మ కూతురు తల నిమిరింది. సునంద, ఇప్పుడే మీ అమ్మా నాన్న ముందే నీ మనసులో మాట చెప్పు. సూర్యం నిలదీస్తున్నట్లుగా అన్నాడు. మా అత్తయ్య మామయ్య నా దగ్గరే ఉంటారు. వాళ్ళనెవరూ నా నుంచి దూరంగా పంపించలేరు. సునంద మాటలకు అందరూ అవాక్కయ్యారు. అది నా బిడ్డ, నేను పెంచిన బిడ్డ అన్నట్లు చూశాడు ముఖంలో కామేశ్వరరావు. నా తల్లి, నా బంగారమే. సుందరమ్మ మురిపంగా కూతురు తల నిమిరింది. ఇలాంటి సమస్యలు ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతాయా? సందేహం తలెత్తింది కామేశ్వరరావు బుర్రలో. 5 ఏళ్లు గడిచాయి. సంఘపరంగా చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ రాలేదు 5 ఏళ్ల కాలంలో. కానీ ఒక వ్యక్తి జీవితంలో 5 ఏళ్ల కాలం చాలా ఎక్కువని చెప్పాలి. 5 ఏళ్లలో ఒక వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కామేశ్వరరావు జీవితం పూర్తిగా మారిపోయింది. 6 నెలల క్రితమే రిటైర్ అయ్యాడు. పెద్ద కొడుకు విజయవాడలో బాగా సంపాదిస్తున్నాడు. నర్సింగ్ హోమ్కు మంచి పేరే ఉంది. అతనికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. రెండో వాడికి 2, 1 ఆడపిల్ల, 1 మగపిల్లవాడు. మూడో వాడికి చంద్రానికి కూడా 1 ఆడపిల్ల, 1 మగపిల్లవాడు. అవసరమైనప్పుడు పురుళ్ళు పోయటానికి సుందరమ్మ కొడుకులు ఇళ్లకు వెళ్తూ వస్తూ ఉంటుంది. కామేశ్వరరావు సాధారణంగా ఎవరి ఇళ్లకు వెళ్ళడు. 4వ వాడు సత్యనారాయణ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. అసలు ఉన్నాడో లేడో, ఉంటే జైల్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలియదు. సుందరమ్మకు మాత్రం తన కొడుకు ఏనాటికైనా తిరిగి వస్తాడని నమ్మకం ఉంది. సత్యం పేరు ఎత్తితేనే కామేశ్వరరావు కస్సుమంటున్నాడు. రాజకీయాలు తిరుగుతున్నాడని ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాడు కామేశ్వరరావు. కానీ సుందరమ్మకు చెప్పలేదు ఆ విషయం. చిన్న కొడుకు రమేష్ డాక్టర్ చదువుతున్నాడు. నాన్న, రిటైర్ అయ్యావు కదా, ట్యూషన్స్తో తమ్ముడిని ఎలా చదివిస్తున్నావు? డబ్బు ఏమైనా కావాలా అని బాగా సంపాదిస్తున్న పెద్ద కొడుకు రఘు కానీ, రెండో కొడుకు రామం కానీ మాట మాత్రంగా ఆయన అనలేదు. చంద్రం అప్పుడప్పుడు నాన్న డబ్బేమైనా కావాలా అని అడిగేవాడు. చంద్రం సంపాదన అంతంత మాత్రమే. అతని జీతం బడిపంతులుగా ఎంత వస్తుందో కామేశ్వరరావుకు తెలుసు. వద్దురా నాన్న, నీ సంపాదన గురించి నాకు తెలియదా అనేవాడు. అయినా చంద్రం 10 పరక తండ్రికి తెలియకుండా తల్లి చేతిలో పెట్టి వెళ్ళేవాడు. పిచ్చి సన్నాసి, బంగారు గుణం. వీడికి అన్యాయం చేశాం, మంచిగా చదువు చెప్పించలేకపోయాం. వాడు అన్నదే తడవుగా ఆయన కూడా టీచర్ ట్రైనింగ్కి పంపించారు. టీచర్గా ఉంటే తమ కళ్ళ ముందే ఉంటాడని తను ఆశపడింది. చంద్రం గురించి ఆలోచిస్తూ బాధపడేది సుందరమ్మ. వీడిని కూడా ఏ డాక్టరో చదివిస్తే ఈరోజు ఆయన ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. మొత్తం భారం నెత్తినేసుకునేవాడు. ఏమో, ఏం చెప్పగలం? వీడు పెద్ద సంపాదన పరుడై ఉంటే వాళ్ళలాగా ప్రవర్తించేవాడేమో. ఇలా సాగేవి సుందరమ్మ ఆలోచనలు. కామేశ్వరరావు చిన్నోడు చదువు కోసం రాత్రింబవళ్ళు ట్యూషన్లు చెప్తున్నాడు. పెన్షన్ డబ్బులతో ఇల్లు గడుస్తుంది. మధ్య మధ్య పండగలకు పిల్లలు వస్తూ పోతూ ఉంటారు. తండ్రి కాస్తో కూస్తో వెనకేసే ఉంటాడని కొడుకుల నమ్మకం. చంద్రం పెద్ద కొడుకు సుందరమ్మ దగ్గరే ఉంటాడు. వాడికి నానమ్మ అంటే మహా ఇష్టం. వేసవికాలం ఎండ నిప్పులు తిరుగుతుంది. కుక్కలు నాలుకలు చాచి రొప్పుతూ నీడ కోసం వెతుక్కుంటున్నాయి. రోడ్డు మీద జనసంచారం లేదు. కామేశ్వరరావు ట్యూషన్ చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఎండ నెత్తి మాడుస్తుంది. తల నుంచి కారుతున్న చెమట బొట్లు చెంపల మీదుగా జారి గుండె మీద పడుతున్నాయి. చకచకా నడుస్తున్నాడు. కాళ్ళు మొరాయిస్తున్నాయి. నీరసంగా ఉంది. వచ్చే నెలలో అన్న గొడుగు కొనుక్కోవాలి. ఏమిటో ఇంత నీరసంగా ఉంది. ఎండకు తట్టుకునే శక్తి పోయింది. ఇంకెంతకాలంలే, ఇంకా 2 ఏళ్ళు. రమేష్ చదువు పూర్తవుతుంది. డాక్టర్గా ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతాడు. తనకు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. తమ 2 పొట్టలకు ఎంత కావాలి? ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ట్యూషన్స్ కూడా మానేయచ్చు. ఇద్దరు కృష్ణారామ అంటూ ఒకరికొకరు తోడుగా నీడగా కాలం గడిపేయచ్చు. సుందరి వట్టి పిచ్చిది. ఏదేదో ఊహించుకుంటూ బాధపడుతుంది. కాలం మారిపోయిందని, మానవ సంబంధాల విలువలు మారిపోయాయని ఆమెకు తెలియదు. లోకం పోకడా తెలియదు. తను ఉండగా ఆమె వెళ్ళిపోతే అదృష్టవంతురాలు. తను ముందు వెళ్ళిపోతే తల్లిని పిల్లలు చూస్తారని నమ్మకం తనకు లేదు.
ఏమండి కామేశ్వరరావు గారు, ఇంత ఎండలో గొడుగన్నా లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? కామేశ్వరరావు ఆలోచనలో త్రుళ్ళిపడి తల తిప్పి చూశాడు. షావుకారు పద్దయ్య గారి వెంకటరామయ్య కనిపించాడు. పాలేరు గొడుగు పట్టి నిల్చున్నాడు. మీరా? ఇంటికి వెళ్తున్నాను, గొడుగు కొనుక్కోవాలి గొడిగినట్లుగా అన్నాడు. మావాడికి ట్యూషన్ పెట్టించాలని ఉందయ్యా. కామేశ్వరరావు ముఖం వికసించింది. ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? మీరు చెప్తే బాగుంటుందని మా అబ్బాయి కూడా అదే అంటున్నాడు, చెప్పగలరా? తప్పకుండా అన్నాడు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. ఒక మాట అడుగుతా, ఏమీ అనుకోరు కదా? అడగండి, పర్వాలేదు. మీ ఇద్దరి కొడుకులు పట్టణాల్లో 2 చేతులతో సంపాదిస్తున్నారంటగా? బాగానే సంపాదించుకుంటున్నారు. ఇంకా మీకు ఈ తాపత్రయం ఎందుకండి? ఈ వయసులో ఎందుకంత కష్టపడుతున్నారు? చిన్నవాడు ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఆ మాత్రం చదివించలేరా? రిటైర్ అయ్యారు. మీరిద్దరూ ఏ కొడుకు ఇంట్లో అయినా ఉండకుండా ఎందుకండి ఈ తాపత్రయం ఇంకా సంపాదించాలని? కామేశ్వరరావు మనస్సు చివుక్కుమంది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడతాను. ఇంకా ఓపిక ఉందిగా. ఇప్పటి నుంచే వాళ్ళకు బరువు కావటం ఎందుకు? బరువేమిటయ్యా? ఇంతవరకు వాళ్ళ బరువు నువ్వు మొయ్యలేదు. పెద్దతనంలో తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? తల్లిదండ్రులకు బిడ్డల బరువు కారు, మరి పిల్లలకు తల్లిదండ్రులు బరువుగా ఎందుకు అనిపించాలి? అది సరే, డబ్బు సహాయం అందిస్తున్నారా? ఎందుకు పంపించరు? ఎవ్వరూ పంపించకుండానే చిన్నవాడిని డాక్టర్ చదివిస్తున్నానా? అది సరే, ట్యూషన్ చెప్పడానికి ఎప్పటి నుంచి రమ్మంటారు? చిరాకును అణుచుకుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు కామేశ్వరరావు. వెంకటరామయ్య తలెత్తి కామేశ్వరరావు కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వెంకటరామయ్యకు జాలి వేసింది. ఏమిటో ఈ మనిషి చాదస్తం అనుకున్నాడు మనసులోనే. ఎప్పుడో ఎందుకు, ఇవాళ నుంచే రండి. అయ్యో, మాటల్లో పడి మిమ్మల్ని ఎండలోనే నిలబెట్టేశాను. నెత్తి మాడుతుంది, వెళ్ళండి. వస్తాను. 2 అడుగులు వేసి ఆగి ఆ అబ్బాయితో చెప్పండి సాయంకాలం 6:30కి వస్తానని అన్నాడు. అలాగే అలాగే అని ఎండలో నడవలేక నడిచిపెడుతున్న కామేశ్వరరావును జాలిగా చూస్తూ నించున్నాడు వెంకటరామయ్య. పిల్లలెవరూ సరిగ్గా చూస్తున్నట్లుగా లేదురా యేసోబు అన్నాడు పాలేరుతో. సూత్తా ఉంటే అట్టాగే ఉందండి. ఆరు బాగా సుత్తే ఇంత కష్టం ఎందుకు పడతారండి? ఈ రోజుల్లో కుర్రకారు మరీ అన్యాయంగా ఉన్నారు పాపం. ఆ ప్రసూనాంబం చూడండి, ఎంత వైభవంగా బతికింది. కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త ఉన్నంత వరకు బాగానే చూసుకున్నాడు. అసలే రోగిష్టి మనిషి పాపం. హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడెక్కడో ముసలాళ్ళ కోసం అదేంటో హోమంట, అందులో చేర్పించాడంట. ఆ కొడుకు తల్లిని తన ఇంట్లో ఉంచుకొని ఇంత ముద్ద పెట్టలేడా? తనకు జన్మనిచ్చి మలమూత్రాలు ఎత్తేసి పెంచి ప్రయోజకుడిని చేసిన ఆ తల్లిని మాత్రం చూసుకోవటం వాడి ధర్మం కాదా? వెంకట్రామయ్య నడుస్తూనే చెప్తున్నాడు. యేసోబు ఆయన తల మీద ఎండ పడకుండా గొడుగు పట్టుకొని పక్కనే నడుస్తూ వింటున్నాడు. కథ కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.